ఈ ఫంక్షన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక 3 విషయాలు. ఒకటి, ఎవరు అవార్డు ఇస్తా ఉన్నారు, ఎవరి పేరు మీద అవార్డు ఇస్తున్నారు ఒకటి. రెండోది, ఆ అవార్డు తీసుకునే వ్యక్తి ఎవరు. మూడోది, ఆ ఫంక్షన్కి వచ్చిన వ్యక్తులు ఎవరు. దాన్ని బట్టి ఆ ఫంక్షన్ యొక్క గొప్పతనం ఏంటి, లేకపోతే ప్రాధాన్యత అర్థమవుతాం. ఈరోజు ముందు ఎవరి పేరుని అవార్డు ఇస్తున్నామంటే ఈరోజు ఒక సినిమా పరిశ్రమ అంటేనే గుర్తొచ్చే వ్యక్తి. అది ఒక రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాట్ వ్యక్తి. ఒక డైరెక్టర్ ఒక స్టార్ వాల్యూ తెచ్చి డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, డైరెక్టర్ అంటే షిప్ కెప్టెన్ ఎంతో మొత్తం ఈ సినిమాకి డైరెక్టర్ వాల్యూ తెచ్చుకొని డైరెక్టర్ అనే పదానికి ఒక గౌరవం తెచ్చిన డాక్టర్ దాసర్ నారాయణరావు గారి పేరు మీద అవార్డు ఇస్తాను. సరే, అంత గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డు ఇస్తున్నప్పుడు దాన్ని అందుకునే వ్యక్తి కూడా అంతే గొప్ప వ్యక్తి అయి ఉండాలి. మరి ఈరోజు అన్న మోహన్ బాబు గారి గురించి చెప్పడం అవసరం లేదు. ఇందాక సుబ్రహ్మణ్య గారు చెప్పారు. ఎలాగంటే ఒక విలన్గా, హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కామెడీ చేసిన చేసినా పైన చూసాం కింగ్ అని ఒకదాన్ని పెట్టి, ఒక కింగ్ కాదు ఆయన, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, యాక్షన్ కింగ్, ఏ కింగ్ అన్నా కూడా అన్ని కింగులు ఆయన ఉన్నాయి. ఒక క్యారెక్టర్ కంటే తనే చేస్తేనే ఆ క్యారెక్టర్ ఒక గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత వస్తే విధంగా ఈరోజు ఎన్నో రకాల విలక్షణ పాత్రలు పోషించి వీటన్నిటికంటే ముఖ్యంగా బాగా ఇష్టమైంది ఏంటంటే ఈరోజు అన్నిటికంటే విద్యాదానం గొప్పది. మరి ఆ రంగంలో కూడా ప్రవేశించి దాదాపు 13,000 మంది పిల్లల్ని మీరు మీ పిల్లలు నాకు ఇవ్వండి, వాళ్ళు ఒక మంచి లీడర్గా తయారు చేసి పంపిస్తాను అనే ఒక కాన్సెప్ట్ తోటి బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ వాల్యూస్తో ఎడ్యుకేషన్ నడుస్తున్న మన మోహన్ బాబు గారికి అవార్డు ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన వ్యక్తులు ఎవరంటే ఒక పక్క సుబ్బారెడ్డి గారు ప్రెసైడ్ చేస్తా ఉన్నారు, మరో పక్క సత్యభూషణ గారు, పెద్దలు కోట శ్రీనివాస గారి దగ్గర నుంచి, గిరిబాబు గారి దగ్గర నుంచి, నరేష్ గారు ఎంతో మంది అతిథి హాజరు కూడా వచ్చారు. అంటే ఒక అవార్డు ఫంక్షన్కి ఆల్ ది వే బాంబే నుంచి ఇక్కడికి వచ్చారంటే సత్యభూషణ గారికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అది ఆయన గొప్పతనం, అదేవిధంగా ఈయన గొప్పతనం ఏంటంటే చూస్తూ ఉంటాం క్లోజ్గా. మరి అటు రజనీకాంత్ కావచ్చు, అంబరీష్ కావచ్చు, లేకపోతే షిండే కావచ్చు, ఆయనతో పరిచయమైన ఒక వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఆయనతో నోరు పడిపోతారు. దగ్గర పదవి ఆయనతో పాటు ఎంత బిజీ కూడా సరే ఒకసారి మోహన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది నా ఫంక్షన్, నా బర్త్డే, లేదా ఇంకొక హాలిడేస్ ఫంక్షన్, లేదా ఇంకో ఫంక్షన్ అంటే వాడు ఖచ్చితంగా వచ్చి తినాల్సింది. యాక్చువల్గా నాకు ఈరోజు వైజాగ్లో ఫంక్షన్ ఉంది. మొన్న ఈవినింగ్ ఫోన్ చేశారు, అన్నారు రాజశేఖర గారు, తమ్ముడు ఏమనుకోవద్దు, ఇట్లా తక్కువ డైరెక్ట్ చెప్తున్నాను నీకు అని చెప్పంటే మాకు ఆప్షన్ లేదు, డైరెక్ట్ చేసి డైరెక్ట్ వచ్చేస్తున్నారు. సో అటువంటి అభిమానులు చూపించే వ్యక్తులు మన మోహన్ గారు. అదేవిధంగా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పాం, చూస్తా ఉన్నాం మనం ఈరోజు ఆ వయసులో. అంటే నేను ఆ వయసులో కోపం వస్తుంది, నేను చిన్నవాడి కదా వయసు ఎంత దీంట్లో కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఒక కల్మషం లేకుండా అందరినీ కూడా కలుపుకుని పోయి ఒక అందరివాడిగా సుబ్బారెడ్డి గారు ఇంతమంది అభివృద్ధి మహారాజుల సమక్షంలో మరి ఫంక్షన్కి ఒక చారిత్రాత్మక ఇంపార్టెన్స్ వచ్చింది. మరి ఇటువంటి ఫంక్షన్లు ఇంకా ఎన్నో జరుపుకోవాలని రాష్ట్రాల గారి నుంచి కూడా ఇంకా చాలా చాలా ఈ తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని బ్లాక్ బస్టర్స్, ఒక ప్రేమాభిషేకం కావచ్చు, లేదా బొబ్బులి పూరి కావచ్చు, లేదా సర్దార్ పాపారాయుడు కావచ్చు, వసే రాములమ్మ కావచ్చు, అటువంటి ఎన్నెన్నో సినిమాలు చేసి మనం చూసాం కాబట్టి మహాభారతం. ఇంకా అంతకంటే పరిపూర్ణమైన కథ ఏది లేదు. దాన్ని కూడా అప్రాపరేట్ డైరెక్టర్ ఆయన అవుతారు, ఆయన దర్శకత్వంలో తప్పకుండా అటువంటి కళాకారులు రావాలని, అలాగే మా అన్నయ్య కూడా మరిన్ని మంచి ఇంకా సినిమాలు నటించి నిర్మించి అందరూ కూడా ఆనందం కలిగజేయాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ మై లవింగ్ బ్రదర్ Shatrughan ji, next time this function will happen in Vizag, we have to come and celebrate. Thank you. Salam to Telangana, pranam to Andhra. To begin with, I must wish our own Telugu people, Telugu lovers, Telugu speaking people, Telugu supporters, Telugu well-wishers. This is my state, you are my people, I am all yours, but at the same time, I am feeling a little sorry that such a great language, such a great state, such wonderful people's language, saints' language, great warriors' language,
great artists, great leaders. N.T. Ramarao, great. His language. उनकी भाषा तेलुगु में नहीं बोल पा रहा हूं, मैं इसके लिए माफी चाहता हूं। मुझे अफसोस है कि ऐसे ग्रेट ओकेजन पे जो एक इंस्टीट्यूशन कॉल्ड एक पर्सनालिटी ऑफ द मिलेनियम, once in a lifetime achievement, once in a lifetime personality, my friend, philosopher and guide, the Guinness Book of Record holder, आदरणीय, सम्मानीय, माननीय, respectable and honorable दशरथी नारायण राव गारू के बर्थडे सेलिब्रेशन पे मैं वहां से यहां आया हूं एज अ फ्रेंड ऑफ द सोसाइटी और इनको विश करने, सो दैट हमारे दशरथी नारायण राव बहुत लंबी उम्र जिए, स्वस्थ रहें, दीर्घायु रहें, सोसाइटी को, आंध्रा को, तेलंगाना को और पूरे नेशन को हमेशा गाइडिंग फोर्स बन के सामने बढ़ाते रहें, ये कामना के साथ है। और साथ ही साथ इस ग्रेट ओकेजन पे जिसके बारे में बहुत अच्छे से हमारे फ्रेंड एंटरटेनमेंट किंग, one and only one personality, lovable, admirable, आर सुबीराम रेड्डी ने जितना धर्म का दोस्त और दिल का दोस्त और शक्ति का दोस्त बोलकर पेश किया, मैं उतने अच्छे से नहीं कर सकता हूँ। सुबीराम रेड्डी, अगर मुझे जो बोलता गुरु हो तो मैं सुबीराम रेड्डी को बोलता हूँ गुरु घंटाल। इतना बढ़िया, इतना अच्छा आदमी इसने पेश किया। प्रोग्राम को किसके लिए पेश किया? हमारे रिस्पेक्टेबल दशरथी नारायण राव गारू के बर्थडे के फौरन बाद son of the soil, a beautiful friend, my family friend, as an actor par excellence, a human being par excellence, जो इतना चैरिटी करता है, यारों का यार है, दोस्तों का दोस्त है, तेलुगु प्राइड है, नेशन का सच्चा सपूत है, ऐसा हमारा मोहन बाबू गारू के फेलिसिटेशन के लिए, मोहन बाबू गारू के रिकॉग्निशन, ग्रेटर रिकॉग्निशन के लिए आज जो स्वर्ण कमल या स्वर्ण कंगन या वो दशरथी नारायण राव जी की तरफ से वो उनको आज दिया गया है। बाबू गारू ने मोहन बाबू, मैं पहले बोल चुका हूं कि मुझे इस लैंग्वेज से बहुत प्यार है। मैंने एक फिल्म में कोशिश भी की थी और लोगों को पसंद आई थी, रक्त चरित्र, जिसमें मैंने खुद तेलुगु में बात की थी, तेलुगु का ये किया था और उस लैंग्वेज में बोल रहा हूं। मैं आपके बीच में हमेशा आता जाता रहा हूं और मुझे लगता है कभी कभी कोई भूल हो जाती है तो माफ कर देना चाहिए, ये सोच के जैसा भी हूं, अच्छा हूं या बुरा हूं, आपका हूं, आपका था और आपका रहेगा। आज इस फेलिसिटेशन में और अपने और दोस्तों को विश करूं जो मोहन बाबू के सपोर्ट में दशरथी नारायण राव जी की तरफ से गॉड ब्लेस देकर इंकरेजमेंट, हौसला अफजाई के इस कार्यक्रम में आए हैं। जैसे हमारे बड़ा डायनेमिक, डैशिंग, गुड लुकिंग मिनिस्टर फ्रेंड, बड़ा जबरदस्त आदमी है घंटा श्रीनिवास राव, वो बहुत बढ़िया आदमी है, बहुत बढ़िया आदमी। हम लोग हमेशा बोलते थे 3-4 कलाकार हैं, रजनीकांत, अम्बरीश, हमारा मोहन बाबू, हमारे चिरंजीवी मिलते हैं कई बार, लेकिन हम सब ये कहते हैं, घंटा श्रीनिवास राव भी कहते हैं, आप लोग भी कहते हैं, we are all birds of the same feather,
इन्होंने हमारे किताब में एक पर खामोश जो भी बहुत पॉपुलर हुआ, सब कुछ पे लिखा है मेरे बारे में। और कई लोगों ने ऐसा लिखा है कि अगर शत्रुघ्न सिन्हा नहीं होते, अगर शत्रुघ्न सिन्हा सोर्स ऑफ इंस्पिरेशन बनकर, अगर शत्रुघ्न सिन्हा को हम नहीं देखते, नहीं जानते, तो आज हम शायद वो नहीं बनते और वो नहीं होते जो आज बने हैं। इसलिए शत्रुघ्न सिन्हा हमारे फ्रेंड हैं, हमारे गाइड हैं, हमारे गुरु हैं। आई एम वेरी टच्ड बाय दिस जेस्चर्स ऑफ दिस ग्रेट पीपल। मैं आज के दिन में आप लोगों के साथ आपका ज्यादा वक्त नहीं लेता हुआ, स्टेज पे जितने लोग बैठे हुए हैं और खासकर जो फैमिली फ्रेंड कहा है मोहन बाबू को, मोहन बाबू गारू ने मोहन बाबू को, मोहन बाबू को, ग्रेट जीनियस मैन, इसकी फैमिली, मनोज है यहाँ पे, इनकी बेटी लक्ष्मी है यहाँ पे, पूरा परिवार है, दशरथ नारायण राव जी का पूरा परिवार है। सबको प्रणाम करते हुए, सबको मैं जितने डिस्टिंग्विश्ड गेस्ट यहाँ बैठे हैं सबको मैं बहुत बहुत प्रणाम करता हूँ, सलाम करता हूँ और आपसे कमिट होता हूँ कि ऐसे किसी भी क्रिएटिव, कंस्ट्रक्टिव, सोशल काम के लिए, किसी भी रचनात्मक, सृजनात्मक काम के लिए अगर आपको कभी भी, कहीं भी, अगर आपको अपने भाई, अपने फ्रेंड ऑफ द सोसाइटी शत्रुघ्न सिन्हा की याद आ जाए तो याद कर लेना। मैं हर हाल में आप मुझे अपने बीच में पाओगे ऐसे हर काम करने के लिए। आज के दिन मैं एक तरफ कामना करता हूं कि लॉन्ग लिव आवर फ्रेंड फिलोसफर गाइड इंस्टीट्यूशन कॉल्ड मोस्ट ऑनरेबल दशरथ नारायण राव जी। वहीं दूसरी तरफ मैं दुआएं दे रहा हूं, हमारी कोशिश है और कशिश है कि जिस राह पर मोहन बाबू चले हैं, जिस तरह से यंगर जनरेशन को आगे बढ़ा रहे हैं इन टर्म्स ऑफ एजुकेशन, हेल्थ, इन टर्म्स ऑफ हेल्पिंग हैंड, ये कर रहे हैं। ऐसा मोस्ट डियर मोहन बाबू, मोस्ट लवेबल, मोस्ट एडोरेबल, मोस्ट वंडरफुल, मोस्ट ब्यूटीफुल फैमिली फ्रेंड मोहन बाबू गारू नहीं, मोहन बाबू and his family. Long live मोहन बाबू, long live दशरथ नारायण राव, long live Vasu Reddy, long live our own Sri Ghanta Rao, Ghanta Sri Srivas Rao, and of course long live our great Telangana, long live our great Andhra, and long live our India. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు, అందరూ కళాబంధు అంటారు కానీ కళాబంధు చిన్న పదం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కార్యక్రమాలకి తోడ్పడే వాళ్ళు చాలా మంది కళాబంధులు ఉంటారు. కానీ నాకు తెలిసి ప్రజాబంధు అనేది చాలా చక్కని. అంతేకాదు నేను ప్రాక్టికల్గా చూశాను. అజాత శత్రువు అనే పదానికి ఏమైనా నాకు తెలిసి అర్థం ఉంటే అది ఒక్కటి సుబ్బరామరెడ్డి తప్పితే కాదు. చాలాసార్లు నేను సుబ్బరామరెడ్డి గారు నివేదించే కొన్ని విషయాలు, కానీ ఏ విభేదించినా మనిషిని కొనుక్కెళ్ళాలనే మనస్తత్వం చాలా కష్టమైంది. కాబట్టి అది అంటే తనని జయించగలిగిన వాడు, తనలోని అహాన్ని జయించగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడి మహాత్ముడు. అలాంటిది జయించగలిగిన వాడు ఒక సుబ్బరామరెడ్డి. అతిశయోక్తి మాత్రం కాదు, ఇది నిజం. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి ఇది తెలిసిన విషయం, దూరంగా ఉన్న వాడికి తెలియకపోవచ్చు. అందుకే సుబ్బరామరెడ్డి గారు అంత ప్రేమిస్తారు. ఇవాళ జంటనగరంలో ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ని సాంస్కృతిక సంస్థలు ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే అది సుబ్బరామరెడ్డి గారి చేతి చలవ. అటువంటి అందరి వాడైన మిత్రుడు సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున పార్లమెంట్ సమావేశాలలో కూడా ఈ కార్యక్రమం కోసం బయలుదేరి వచ్చి ఈ సభకి నిండుతనాన్ని ఇచ్చారంటే చాలా
కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక శత్రుఘ్న సిన్హా he is an actor by himself and he is pride of India. There are many heroes. I think we have seen stars like Dharmendra, Amitabh Bachchan, and many other heroes, Jitendra, Rajesh Khanna. See, heroes are heroes, but the style of film will stand forever. Can you forget S.V. Rangarao? He is the man who got the award in Jakarta Film Festival. The first man and the only man from India who got the award as a villain. That is none other than S.V. Rangarao. Why? Portraying the villain character is so difficult. And this style, which was introduced by Mr. Shatrughan Sinha, that has become a training book for all other people who acted as villains. The style was that much established. That man, luckily he is a friend of mine. ఎమ్మెల్యే ఎన్నుకోవడం మీరు అందరూ చూశారు, ఇప్పటికీ మీరు మర్చిపోలేదు. When that was made in Hindi, Rajesh Khanna was the hero and Shatruji is the another rebel hero, and how he scored I know. So that was our introduction. But after that, he was a parliament member and a central minister, and I am a parliament member. I was a parliament member, and you see our relationship continued. More continued because of Mohan Babu. ఎందుకంటే మోహన్ బాబుతో ఒక్కసారి ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే, ఐ థింక్ రైట్లీ మా తమ్ముడు శ్రీనివాసరావు చెప్పాడు నెట్ట, ఎవరు ఇక విడిచిపెట్టారు మోహన్ బాబు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, నిజంగా మేము అనుకున్నప్పుడు అంటే గంటా శ్రీనివాసరావు అక్కడ వైజాగ్లో బిజీగా ఉంటాడు, బిజీగా ఉంటాడు, ఏ వారం రాకపోవచ్చు. మాకు సంభావం నేను ఫోన్ చేయలేక లాస్ట్ మినిట్లో అనుకుని ఒకసారి ఫోన్ చేసి ట్రై చేద్దామని ఫోన్ చేస్తే జస్ట్ 2 days బ్యాక్ చేస్తే తమ్ముడు ఇన్విటేషన్లోకి వెళ్ళలేదు, ఏంటన్నా వస్తున్నాను నేను. ఎందుకంటే ముందు చాలా మంది ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ once they come into power, I know because I have seen it. Once they come into power, definitely they will keep a gap and a distance between one to one. That was not there with you. Again, Raghav. Thank you, Rambu. Aటువంటి Shatrughan Sinha, all the way he came, third evening, and he stayed here for my birthday on 4th. And today again he stayed here, tomorrow he is leaving for Calcutta. See, మన వాళ్ళు ఊళ్ళో ఉన్నవాడు వచ్చి ఒక గంట సేపు కనీసం మొహం చూపి వెళ్ళిపోతారేమో తప్పితే nobody will stay for 2 days. Thank you very much. Thank you very much. ఇక
ఈ దీనిలో ఈ రోజున మోహన్ బాబుకి స్వర్ణకంకణ ప్రదానం ఫ్రమ్ రవీంద్ర భారతి. Here I would like to tell you one thing. This is a stage. This Ravindra Bharati took me to Madras when I am performing Chiralapudu Chittemma, a popular drama. One of the producers from Madras, that is Mr. Y.V. Krishnaya, Rushikesh Pictures producer, he saw me enacting the drama and he came to my makeup prep and he booked me for a comedian role. And he took me to Chennai. And the next day, the same day I got my makeup, I entered to the set, I delivered the dialogue, I took the first shot. I think it never happened to anybody. I think in the history of Indian cinema. So this stage, I owe so much to this stage. Ravindra Bharati. అటువంటి రవీంద్ర భారతిలో ఈ రోజున నా పెద్ద బిడ్డకి స్వర్ణకంకణం అలా మోహన్ బాబు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. నాకు శిష్యుడిగా కాదు, కృతజ్ఞత అనే ఒక పదానికి రేర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు ఇస్తుంది అందరూ. 50 సంవత్సరాల పూర్తయింది నాకు యాజ్ ఎ డైరెక్టర్. ఐ హావ్ కంప్లీటెడ్ 50 years. అవుట్ ఆఫ్ దిస్ 50 years, ఈ 50 సంవత్సరాల్లో ఐ థింక్ ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చానో, ఎంతమంది బయట తీసుకొచ్చానో, ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతమంది కెమెరామెన్ వచ్చారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది హీరోయిన్స్ వచ్చారు మీకు తెలుసు. నాకంటే అందరికీ కృతజ్ఞత ఏంటంటే ఉన్నంత వరకు ఉంటుంది, లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు గురువు గారి పాదాలకు నమస్కారం పెట్టి రోజుల నుంచి ఎక్కడైనా కనిపిస్తే సార్ అని షేకింగ్ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు కూడా లేకపోలేదు. ఇది తప్పు కాదు, బికాస్ దే స్టేజ్ అండ్ స్టేటస్. బట్ హియర్ Mohan Babu has got his own great status. He has got wonderful friends all over India. But still, ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే గురువు గారిని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచి ఒకే మనిషి. ఇది నాకు మోహన్ బాబుకి సంబంధించింది కాదు, ఒక గురువుకి ఒక శిష్యుడికి సంబంధించింది. ద్రోణాచార్యుడికి ఎంతమంది శిష్యులు ఉన్నా ఆయన గురి అర్జునుడి మీద, అర్జునుడి మమకారం ద్రోణాచార్యుడి మీద. అలా నాకు ఎంతమంది శిష్యులు ఉన్నా మై అర్జున్ ఈజ్ మోహన్ బాబు. అటువంటి మోహన్ బాబు ఇందాక చెప్పాడు ఎంత కష్టపడ్డాడు, ఇన్ని రాత్రులు పనిచేశాడు. ఇవాళ ఆనందంగా సుఖంగా కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఒక ఇంపోర్టెడ్ కార్లలోనూ ఇంపోర్టెడ్ డ్రెస్సులు వేసుకుని కనిపిస్తున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉంది. సినిమా వాళ్ళు ఊరికే ఎవరి దగ్గర నుంచో దోచిన డబ్బుతో బ్రతకడంలా స్వెట్ అండ్ బ్లడ్తో బ్రతుకుతారు. ఉదయం 7 గంటలకి కాల్ షీట్ వస్తే 2:30, 3 o'clock నేను ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే ఇంటికి వెళ్ళి రావడంలో మళ్ళీ 1 గంట సేపు పోతుందేమో అని మేకప్ రూమ్ నేను పడుకుని మర్నాడు 6 గంటలకి మేకప్ వేసుకున్నాను నటుడు మోహన్ బాబు. కాబట్టి ఈ రోజున తను ఒక వ్యవస్థగా మారాడు. సుమారు 47-50 సినిమాలకి నిర్మాతగా, 700 సినిమాలు నటుడిగా, 200 పైచలకు సినిమాలు హీరోగా,
తన బిడ్డలు నటులుగా తీర్చిదిద్దగలిగారు. వీటన్నిటినీ మించి తను ఉన్నా లేకపోయినా, మేము ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోయే ఒక యూనివర్సిటీని క్రియేట్ చేశారు. యూనివర్సిటీ క్రియేట్ చేయడమే కాదు, అందులో క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏమీ లేకుండా, సంబంధం లేకుండా మెరిటెడ్ పూర్ స్టూడెంట్స్ కి he could able to give nearly 20% or 25%. It's a great thing. Now he became an all-rounder. సొసైటీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ, వ్యక్తిగా కానీ, స్నేహశీలిగా కానీ ఒక ఆల్రౌండర్కి స్వర్ణకంకం ఇవ్వడం అనేది ఈ శృతిలయ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నేను చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గొప్పగా నడిపించిన వారికి, అలాగే రాజు గారు చాలా బాగా మాట్లాడారు రామనవమి గురించి, ఈ బడుగు బలహీన వర్గాల గురించి. Right from the beginning, that's my mind. I'm always working. ఈ డౌన్ ట్రావెలింగ్ నా సినిమాలు ఎక్కడి నుంచి కాదు, ఓ మనిషి తిరిగి చూడండి నీటి వరకు. రామారావు గారిలో తీసిన మనుషులంతా ఒక్కటే కూడా. దట్ ఇస్ రెవల్యూషనరీ ఫిలిం. దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆశ అనే కాన్సెప్ట్తో రామారావు గారితో తీయడం కమర్షియల్ సినిమా కాదు. అలాంటి వీటితో ఒక ఒరే రిక్షా తీసిన, ఒక ఉసేరమ్మలమ్మ తీసిన, ఒక సమ్మక సారక తీసిన ఆ సామాజిక చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడమే జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి నాది ఒకటే మనసు, మైనారిటీ ఈజ్ రూలింగ్ ది మెజారిటీ. 80% people are being ruled by 20% of the people. So when the day comes that 80% will rule this country, then we will be able to write the portion for us. అలాగే సింగ్ గారు అందరికీ, మా చంద్రశేఖర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మని గారు. అలాగే సహకరించిన మా వంశీ ధర్మారావు గారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.